అప్పుడు పాదం పెరిగిపోయేటప్పటికల్లా ఒక పాదం అంతా కూడా భూమండలం మొత్తం నిండిపోయింది, ఒక పాదం అంతా కూడా ఆకాశం అంతా కూడా నిండిపోయింది. ఒక పాదం ఇంకో చోట ఎక్కడ పెట్టాలి, 2 అడుగులు అంతా నిండిపోయింది. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని చెప్పంటే బలిచక్రవర్తి నా శిరస్సు మీదనే పెట్టి నాకు మోక్షం కలిగించమని అప్పుడు బలిచక్రవర్తి చెబితే 3వ పాదం బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద పెట్టాడు. అలాగా పెట్టేటువంటి సందర్భంలో ఆకాశంలో పెట్టేటువంటి పాదం అక్కడ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా అది నిండిపోతుంది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడు ఈ పాదాన్ని కడిగాడు. శివుడు కనపడ్డాడు, శిరస్సులో ఉన్నటువంటి గంగాదేవితోటి పాదాన్ని కడిగాడు. అందుకని బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పని పాట ఉంటుంది. ఈ యొక్క కన్యాదాన మహోత్సవ కార్యక్రమంలో మంగళవాద్యం వాయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మ కడిగిన పాదం అనే పాట కనుక వస్తే వాళ్ళు ఆ పాట వాయించండి. బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మ కడిగిన పాదము చూడాలి. ఇప్పుడు స్వామివారికి మధుప్రాసన అవుతోంది. పాలు తేనె కలిపినటువంటి మధుప్రాసన స్వామివారు స్వీకరిస్తూ ఉన్నారు. మధువాతారుదాయతే మాధ్వేన స్వందోషే మధునక్తమి దోషే మదన ప్రాప్తిత. ఇప్పుడు కన్యావరణాలు బట్టలు తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారికి బట్టలు చదివించవచ్చు. స్వామివారికి వస్త్రాలు తెచ్చిన వారు రండమ్మా, ఒక్కొక్కరు రండి. స్వామివారికి నూతన వస్త్రాలు ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా లేవకూడదు. ఈ సంవత్సరం స్వామివారికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోతురాజు వెంకటయ్య నాగమణి దంపతులు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం స్వామివారులకు అమ్మవారులకు పోతురాజు అందరికి కూడా ఆయనూరి ఆదినారాయణ రెడ్డి సత్యవతి దంపతులు వస్త్రం సమర్పించారు. వారిని వారి కుటుంబాలను శ్రీ వెంకటాద్రి స్వామి వారు జయించుగాక. శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి గారు, కళావతి దంపతులు, వెంకటరామరెడ్డి రాజమ్మ దంపతులు, శ్రీనివాసరెడ్డి కళావతి దంపతులు స్వామివారులకు ఉత్సవమూర్తులకు వస్త్రాలు సమర్పించారు. వారిని కుటుంబాన్ని శ్రీ వెంకటాద్రి స్వామి వారి వల్ల కలగా అదేవిధంగా శీలం వెంకటరావు గారి పుత్రుడు లేటి పెద్దిరెడ్డి గారి గారి పుత్రుడు రెడ్డి హేమంత్ కుమార్ రెడ్డి గారు సమర్పించారు. వారి కుటుంబాన్ని శ్రీ వెంకటాద్రి స్వామి గారి ఉంచుగాక. అదేవిధంగా ఇంకా ఎవరైనా వస్త్రాలు అంటే బట్టలు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే పేరు చెప్పండి సార్. బద్రీనాథు పేరు సాంబశివారెడ్డి ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి దీక్షిత సాయి యశ్వంత్ గారు స్వామివారికి వస్త్రం గోపి లక్ష్మి గారు స్వామివారికి వస్త్రాన్ని సమర్పించారు. వారి కుటుంబాన్ని శ్రీ వెంకటాద్రి స్వామి గారి ఇంటికాక ఇంకా ఎవరైనా వస్త్రాన్ని సమర్పించేవారు ఉన్నట్లయితే
ఇంకా ఎవరైనా రామాయ కాశీ కాంచి శ్రీరంగ శ్రీ వెంకటాచార్య నగరీణాం విద్యుస్వామహరణేదానాం లగ్న హోర రేత్తాన నవాంస పురుషం సకానాం జంబూ నింబగదంబ చూటక్రమక నారికేల ఖర్జూర భాత్రీ దాడిన్యాది ఫలవృక్షాణాం విద్యుస్వామహరణ వేదానాం లగ్న హోర రేత్తాన నవాంస ద్వాదశాంశ త్రింశాంశ त्रिंशतं सकानां निरन्तरमनुकूलाः सर्वे ग्रहाः शुभनक्षत्र शुभ एकादश शुभराहस्त शुभ एकादशस्थानपाद वरद सुप्रीत सुप्रसन्न सुप्रतिष्ठित वरदा भवतु लग्नाष्टकानि वाचयित्वा ॐ जातः कमलामलाञ्जलि पुटेयः पद्मरागायिता न्यस्ताराघवमस्तके च सत्कुण्डप्रसूनायिता न्यस्तास्य कायकान्तिकल्प व्यालिन्द्रनीलायिता मुक्तास्ता शुभदा भवन्तु भवता श्रीरामवैवाहिकाः सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने కోలాహలం రామరాజు పద్మావతి దంపతులు పల్లవి జ్యోతిక వారి కుమార్తెలు కలిసి స్వామివారికి అమ్మవారికి కూడా వస్త్రములు పంపించారు. వారిని వారి కుటుంబాలను కూడా శ్రీ వెంకటాద్రి స్వామి వారు చల్లగా కాపాడలేక విశ్వాభూతాని सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन्यदास्ते दाता पुरस्ता धनुजानाः सङ्ग्रह पविद्वान् प्रविदस्रदस्वान् तमेवं मित्राणं विहरिहरे नान्यं बन्धाय नायकविधे यज्ञेन यज्ञमेन्द्रया
सर्वाणि धर्माणि प्रयमान्यासन् देवनायं महिमानसुगन्धे यत्र वारे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतः च विश्वकर्मसामर्थनानि अस्य दष्टाविदो भूमवेः अन्तुलस्य विश्वमायानमग्रे वेदाहरेदं पुरुषमहातो आदित्यवन्नं भवदस्तकर्था तयमेकमित्वानं वशामि नान्यपुण्डा विद्यदेवानाय अजानचरितगैरेणः अजायमानो बहुधा विजायते पश्य लीलापरजयन्ति योनिं मरीचीनां पदविशन्ति वेदसः यो देवेभ्यो तपसे यो देवानां पुरायः नमो रुद्राय ब्राह्मणे रुद्रं ब्राह्मं जयन्तः देवाग्रहृतधर्मेण पश्य देवासन्नसे प्रीक्षते लक्ष्मी च वर्तमानो आलावे पार्श्वे नक्षत्राणि होम अस्मिनो वेत्ताः यष्टं मनिषान अहं मनिषान सर्वं मनिषान ओं तच्छं योरा वृणीमहे आदं विज्ञपते रुद्रस्पुनः मानुषेभ्यः वन्दिकादुलेखजास्तु विपदे शान्तिः तस्य इन्द्रावन्तस्रवाः तस्य पूषा विश्ववेदाः स्वस्तन्ताक्षो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవిని ఇక్కడకు తీసుకువచ్చి ప్రవరులు చెప్పి అమ్మవారి గోత్రం స్వామివారి యొక్క పాద ప్రక్షాళనం చేసుకొని కాళ్ళకు పాదాన్ని పెట్టి ఆ స్వామివారి కాళ్ళు కడిగినటువంటి ఏదైతే తీర్థం ఉందో ఆ తీర్థం అందరం కూడా మనం చల్లుకుంటున్నాం. మన ఇంట్లో పెళ్లి చేస్తే అల్లుడి గారి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ అల్లుడి గారి కాళ్ళు కడిగిన నీళ్ళు మనం ఎట్లయితే మనం నెత్తి మీద పోసుకుంటామో సాక్షాత్తు శ్రీదేవిని భూదేవిని చేసుకుంటున్నాడు. శ్రీదేవిని భూదేవిని కన్యాదానం చేసుకుంటున్నాం. స్వామివారి పాదాలను మనం కడిగామని భావం చేసుకుని ఆ స్వామివారి పాదాల నీళ్లను మనం చల్లుకుంటున్నాం. సాక్షాత్తు ఆనా